నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నా పేరు నరేష్ ఖన్నా, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ 8గా పనిచేస్తున్నాను. ఈరోజు శ్రీమన్ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని మడక్సిరలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. డాక్టర్ సునీల్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో మొత్తం క్యాడర్ అంతా వన్ సైడ్గా ఉండేదాన్ని వ్యతిరేకించి పొత్తులతో ఆ పక్క రాత్రి ఒక నాయకునితో, పొద్దున్నే ఒక నాయకునితో, ఇంకో రాత్రి ఇంకో నాయకునితో గడిపిన వ్యక్తికి టికెట్ కేటాయించడంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా మూకుమ్మడిగా వచ్చి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి తోడు మా చంద్రబాబు నాయుడు గారు సార్ త్వరలో దీన్ని మడసిరాన్ని ప్రత్యేక దృష్టికి తీసుకొని ఖండించి దీన్ని టికెట్ మారిస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా మడసిరాలో ఎగరేస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మార్చకపోని పక్షంలో ఈరోజు ఎంతమంది అయితే వచ్చామో అంతమంది మూకుముడిగా రాజీనామాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుండి పార్టీ ప్రతిష్టల్ని, పార్టీ కార్యక్రమాల్ని కనీసం పట్టించుకోని వ్యక్తికి ఈరోజు టికెట్ కేటాయించడంతో ఈరోజు పార్టీ శ్రేణులంతా మొత్తం వ్యతిరేకంగా ఒక సైడ్ ఒంటరిగా ఒకే విధంగా ఒకే దాటిపై వచ్చి వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నాయుడు సార్ గారు, మేము మీకు ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, తెలుగుదేశం పార్టీ మడక్సిరలో తెలుగుదేశం పార్టీ గెలవాలంటే మడక్సిర తెలుగుదేశం పార్టీ గుండుమాల తిప్పేసమ్మన్న గారి నాయకత్వంలో ఎవరికి ఇచ్చినా కూడా మేమందరూ మూకుమ్మడిగా కష్టపడి మడక్సిరను 15 నుండి 25 వేల ఓట్లతో అత్యధికంగా మెజార్టీతో గెలిపించి మీకు గిఫ్ట్గా ఇస్తామని ఈ విషయం ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. వేలాది మంది కార్యకర్తలు తరలి రావడంతో ఈరోజు ఒక వ్యక్తి కార్యకర్త మనోభావం దెబ్బతిని ఆయన మనస్తాపనకు గురయ్యి ఈరోజు కార్యకర్తలు ఒక అతను కిరోసిన్ పట్టించుకొని నిప్పంటించుకోవడానికి ప్రయత్నం జరిగింది. గతంలో రాబోయే రోజుల్లో కూడా మీరు మడక్సిరాన్ని సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇలాంటి పరిణామాలు ఇంకా ఎన్నో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి సార్. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి మంచి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీని మడక్సిర నుండి గెలిపించేదానికి మేము అందరూ సపోర్ట్ చేస్తాం, మీకు అందరికీ మద్దతుగా ఉంటామని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై సిబిఎన్, జై లోకేష్, జై అచ్చెన్నాయుడు. తెలుగుదేశం పార్టీ తొలి జాబితాలో ప్రకటించినటువంటి సునీల్ కుమార్ని మార్చాలనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, క్యాడర్ మొత్తం ఇవాళ రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మనము వేలాదిగా కార్యకర్తలు తరలి వచ్చి ఆయన అభ్యర్థిత్వాన్ని ఇవాళ వ్యతిరేకిస్తున్నారు అంటే ఒక్కటే అర్థం చేసుకోవాలి, గతంలో తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం వాళ్ళు సేవ చేయలేదు. 4.5 సంవత్సరాలుగా వైసీపీకి, కాంగ్రెస్కి అంటకాగి దుర్మార్గాలకు పాల్పడి అదే తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసులు పెట్టించిన చరిత్ర ఉంది కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం ఉంది. మొత్తం మీద ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థిని మార్చకపోతే 100కి 100% ఓడిపోవడం ఖాయం. క్యాడర్ సహకరించే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళు గత 4.5 సంవత్సరాలుగా కుమ్మక్క రాజకీయాలతో పాటు సొంత తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన కేసులు పెట్టించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ వేలాది మంది స్వచ్ఛందంగా, స్వయంగా మహిళలు, క్యాడర్ నాయకులు, కార్యకర్తలు వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ నియోజకవర్గంలో సునీల్ అభ్యర్థిత్వాన్ని హర్షించే ప్రసక్తే లేదు. దయచేసి ఇప్పటికైనా మనసు మార్చుకొని పూర్వ పరిశీలన చేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అభ్యర్థిత్వాన్ని మారిస్తే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరుతుంది. లేని ఎడల ఈ సీటు మర్చిపోవడం ఖాయం. దయచేసి ఇప్పటికీ ఇన్ని వేలాది మంది విత్ ఇన్ ది పార్టీ లైన్లో వచ్చి మనం నిరసన తెలుపుతున్నామంటే ఇప్పటికైనా తప్పులు, ఇప్పటికీ జరిగినటువంటి నివేదికల్ని మళ్ళీ తెప్పించుకొని చూసి అభ్యర్థిని మార్చాలని వేలాది మంది కార్యకర్తల పరంగా కష్టపడి 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కష్టపడిన వాటికి ఒకటే నిదర్శనం. ఉదయం ఒక కార్యకర్త ఆయన పైన కేసులు బనాయించి రకరకాలుగా ఇబ్బంది పెడితే వాళ్ళు అధికారంలోకి వస్తే ఇంకా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో ఒక్కసారి ఊహించుకోవచ్చు అనే దానికి నిట్టమైన నిదర్శనం ఉదయం జరిగినటువంటి ఒక సంఘటన.
దయచేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కేడర్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నియోజకవర్గ అభ్యర్థిని మార్చండి, తెలుగుదేశం పార్టీని గెలిపించండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.